చరిత్రలో ముస్లిం శాస్త్రవేత్తలు సైన్స్, మెడిసిన్, ఆస్ట్రానమీ, మ్యాథమెటిక్స్ వంటి ఎన్నో ఆవిష్కరణలతో ప్రపంచాన్ని అభివృద్ధి పరచడంలో కీలక పాత్ర పోషించారు. ఇస్లామిక్ స్వర్ణయుగంగా పిలువబడే 8వ శతాబ్దం నుండి 14వ శతాబ్దం వరకు ముస్లిం పండితులు పురాతన నాగరికతల జ్ఞానాన్ని సంరక్షించారు, వాటిని విస్తరించారు మరియు ఆవిష్కరించారు కూడా. వారి ఆవిష్కరణలు అనేక ఆధునిక శాస్త్రీయ పురోగతులకు పునాదులు వేశాయి. ఇస్లాం స్వర్ణయుగం నుండి బీజ గణిత పితామహుడు అల్ ఖ్వారిజ్మీ, వైద్యంలో ఇబ్నే సీనా మరియు ఆప్టికల్స్లో అల్ హైతం వంటి అనేక మంది పండితులు ఆధునిక శాస్త్రంలోని అనేక రంగాలకు పునాదులు వేశారు. గణితం, ఖగోళ శాస్త్రం, వైద్యం మరియు ఇంజనీరింగ్లో వారి విప్లవాత్మక కృషి మానవ జ్ఞానాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా నేటికి మనం ఉపయోగించే శాస్త్రీయ పద్ధతులను రూపొందించడంలో అనేక రకాలుగా సహాయపడుతుంది. సైన్స్ విషయంలో వారి వారసత్వం అనేది ఒక శక్తివంతమైన పాత్రను పోషిస్తుంది. ఇప్పుడు నేను ప్రపంచాన్ని మార్చేసిన 10 మంది ముస్లిం శాస్త్రవేత్తల గురించి చెబుతాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అద్భుతమైన ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది. మొదటిగా ఇబ్నే అల్ హైతం కెమెరా మరియు ఆప్టిక్స్ పితామహుడు, కాంతి విజ్ఞాన శాస్త్ర పితామహుడు. ఇతను 965 క్రిస్టియన్ ఎరాలో జన్మించాడు. కెమెరా అబ్స్క్యూరా అనే కాన్సెప్ట్ను మొట్టమొదటిగా శాస్త్రీయంగా వివరించినటువంటి శాస్త్రవేత్త. బుక్ ఆఫ్ ఆప్టిక్స్, కితాబల్ మనాజర్ అనే గ్రంథాన్ని కూడా రచించాడు. ఇది ఆధునిక కెమెరాల యొక్క అభివృద్ధికి మార్గం చూపించినటువంటిది. ఈ శాస్త్రవేత్త ఆధునిక టెలిస్కోప్ మరియు మైక్రోస్కోప్ అభివృద్ధికి మెయిన్ పిల్లర్గా ఉన్నాడు. ప్రస్తుతం మనం వాడుతున్న కెమెరా, టెలిస్కోప్, మైక్రోస్కోప్ ఇవన్నీ కూడా ఈయన యొక్క పరిశోధన ఫలితంగానే అభివృద్ధి చెందాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం కూడా లేదు. ఇక రెండో వ్యక్తి జాబిర్ ఇబ్నే హయ్యాన్. ఇతన్ని కెమిస్ట్రీ యొక్క పితామహుడిగా పిలుస్తారు. ఈయన 721 క్రిస్టియన్ ఎరాలో జన్మించాడు. ఆధునిక రసాయన శాస్త్రానికి బలమైన పునాదులు వేసినటువంటి వ్యక్తి అయిన శాస్త్రవేత్త. ఇతను ప్రపంచంలోనే మొట్టమొదటిగా సల్ఫ్యూరిక్ యాసిడ్, H2SO4, నైట్రిక్ యాసిడ్, HMO3, హైడ్రోక్లోరిక్ యాసిడ్, HCl ఈ మూడింటిని వేరు చేసినటువంటి శాస్త్రవేత్త. డిస్టలేషన్ అంటే ఆవిరి పద్ధతి, క్రిస్టలైజేషన్ అంటే స్ఫటికీకరణ, ఫిల్టరేషన్ పరిశుద్ధీకరణ, ఇవాపిరేషన్ బాష్పీభవనం, ఆక్సిడేషన్ ఆక్సీకరణం లాంటి ఆధునిక కెమికల్ పద్ధతులను అభివృద్ధి చేశాడు. ఈరోజు మనం ఉపయోగించే కెమికల్ ల్యాబ్స్ అభివృద్ధిలో జాబిర్ ఇబ్నే హయ్యాన్ యొక్క పాత్ర చాలా ఉంది. ఈయన పరిశోధన వల్ల ప్రపంచవ్యాప్తంగా కెమికల్ మరియు మెడికల్ పరిశ్రమలు చాలా వరకు విస్తరించాయి. ఇక మూడో వ్యక్తి మూసా అల్ ఖ్వారిజ్మీ. ఇప్పుడు స్కూల్స్లో బోధిస్తున్న ఆధునిక బీజగణితం మూసా అల్ ఖ్వారిజ్మీ రాసినటువంటి బుక్ ఆఫ్ రీజనింగ్ అండ్ బ్యాలెన్సింగ్ నుండి వచ్చినటువంటిదే. ఈయన ఆల్జిబ్రా మరియు ఆల్గరిథం యొక్క పితామహుడు. ఈయన 780 క్రిస్టియన్ ఎరాలో జన్మించాడు. ఆధునిక గణితం, కంప్యూటింగ్ మరియు అంకెల గణన, న్యూమరికల్ సిస్టమ్ కి పునాది వేసినటువంటి శాస్త్రవేత్త అయిన ఇతను అల్ జబర్ అనే గణిత సూత్రాన్ని కూడా పరిచయం చేశాడు. చివరికి అది అల్జిబ్రాగా మారింది. కంప్యూటింగ్, క్రిప్టోగ్రఫీ, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నింటికీ ఈయన యొక్క సిద్ధాంతాలు మూలాధారం. ఇవన్నీ ఈయన యొక్క గణిత సిద్ధాంతాల ప్రకారమే అభివృద్ధి చెందాయి. ఇక నాలుగో వ్యక్తి అబూ బకర్ అల్ రాజీ. పాశ్చాత్య వైద్య శాస్త్ర పితామహుడు, ఆధునిక మెడిసిన్ మరియు హాస్పిటల్స్ కి పునాది వేసిన గొప్ప వైద్య శాస్త్రవేత్త ఈయన. చరిత్రలో గొప్ప వైద్యుల్లో ఒకరు. రాజీ 865 క్రిస్టియన్ ఎరాలో జన్మించాడు. అనేక శతాబ్దాల పాటు మెడికల్ విద్యార్థులకు మార్గదర్శిగా నిలిచిన గొప్ప వైద్య శాస్త్రవేత్త. రాజీ ఒక గొప్ప మెడికల్ గ్రంథాన్ని రచించాడు. ఇది యూరోపియన్ మెడికల్ స్కూళ్లలో కొన్ని శతాబ్దాల పాటు ఉపయోగించారు. క్లినికల్ మెడిసిన్ మరియు హాస్పిటల్స్ యొక్క నిర్వహణ విధానాన్ని ఇతను అభివృద్ధి చేశాడు. సర్జికల్ టూల్స్ మరియు మందుల తయారీలో చాలా కీలకమైనటువంటి పరిశోధనలు చేశాడు. ఆధునిక మెడిసిన్లో అల్ రాజీ యొక్క సిద్ధాంతాలను ఇప్పటికి కూడా ఉపయోగిస్తున్నారు. అంటే ఇతని యొక్క ప్రభావం ఎలా ఉందో మీరు అర్థం చేసుకోండి. ఇక ఐదో వ్యక్తి మొహమ్మద్ ఇబ్నే అహ్మద్ అల్ బిరూని. ఈయన ఖగోళ విజ్ఞాన శాస్త్రవేత్త, భూగోళ శాస్త్ర పితామహుడు. భూమి యొక్క వ్యాసాలు దాన్ని అత్యంత ఖచ్చితంగా లెక్కించినటువంటి గొప్ప ఖగోళ శాస్త్రవేత్త. అల్ బిరూని 973 క్రిస్టియన్ ఎరాలోని జన్మించాడు. ఖగోళ శాస్త్రం, భౌగోళిక శాస్త్రం, గణితం వీటిలో చాలా కృషి చేశాడు. ఆధునిక ఖగోళ శాస్త్రానికి అంటే మోడర్న్ ఆస్ట్రానమీకి చాలా మార్గదర్శకుడిగా నిలిచాడు. చంద్రుడు మరియు సూర్యగ్రహణాల గణనలు చాలా ఖచ్చితంగా లెక్కించాడు. ఆయన చేసిన పరిశోధనలు ఆధునిక నావిగేషన్ టెక్నాలజీ
టెక్నాలజీకి పునాదులు వేశాయి. అల్ ఖానూన్ అల్ మసూది అనే గొప్ప ఖగోళ శాస్త్ర గ్రంథాన్ని కూడా ఆయన రచించాడు. నాసా కూడా ఈయన యొక్క పరిశోధనలను ప్రస్తావించింది అంటే ఆయన ఎంత గొప్ప శాస్త్రవేత్తనో మీరు అర్థం చేసుకోండి. ఇక 6వ వ్యక్తి అల్ జహ్రావి. ఈయన శస్త్రచికిత్స పితామహుడు. 936 క్రిస్టియన్ ఎరాలో జన్మించాడు. 150కి పైగా వైద్య పరికరాలు, సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ ని రూపొందించాడు. ఇవి ఇప్పటికీ వైద్య శాస్త్రంలో ఉపయోగిస్తున్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా సిజరన్ డెలివరీ, కాట్రాక్ట్ సర్జరీ చేసినటువంటి శాస్త్ర వైద్యుడు. ప్లాస్టిక్ సర్జరీ మరియు డెంటల్ సర్జరీ యొక్క పద్ధతులను ఈయన అభివృద్ధి చేశాడు. శరీరంలోనే ఆటోమేటిక్గా కరిగిపోయే కుట్ల పద్ధతిని కూడా ఇతను కనుగొన్నాడు. ఇప్పటికీ ఆధునిక సర్జరీలో ఇవి ఉపయోగిస్తున్నారు కూడా. ఈయన రాసినటువంటి మెడికల్ గ్రంథాలు యూరోపియన్ మెడికల్ స్కూల్లో కొన్ని శతాబ్దాల పాటు ఉపయోగించారు. డాక్టర్ అల్ జహ్రావి 1500 పేజీల ఇలుస్ట్రేటెడ్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ సర్జరీని ప్రచురించారు. ఇక 7వ వ్యక్తి అబ్బాస్ ఇబ్నే ఫిర్నాస్. విమానయాన పరిశోధకుడు. రైట్ బ్రదర్స్ కంటే 1000 సంవత్సరాల ముందు అబ్బాస్ ఇబ్నే ఫిర్నాస్ ఎగిరే యంత్రాన్ని నిర్మించడానికి అనేక ప్రయత్నాలు చేశాడు. గగనతల ప్రయాణాన్ని తొలిసారిగా ఊహించి విమానాన్ని అభివృద్ధి చేసిన గొప్ప శాస్త్రవేత్త ఈయన. 810 క్రిస్టియన్ ఎరాలో జన్మించాడు. ఈయన గాలిలో ప్రయాణం చేసే ఏరోడైనమిక్స్ గురించి మొట్టమొదటిసారిగా పరిశోధన చేసినటువంటి శాస్త్రవేత్త. పక్షుల రెక్కల యొక్క నిర్మాణాన్ని పరిశీలించి గాలిలో ఎగరగల ఒక మోడల్ని మొట్టమొదటిసారిగా రూపొందించాడు. తన శరీరానికి రెక్కలు కట్టుకుని ఆకాశంలో ఎగరటానికి ప్రయత్నం చేశాడు. ఈయన చేసినటువంటి ప్రయోగాలే చివరికి రైట్ బ్రదర్స్ కి స్ఫూర్తిగా నిలిచాయి. విమానయాన పరిశ్రమకు అబ్బాస్ ఇబ్నే ఫిర్నాస్ అనే వ్యక్తి తొలి స్ఫూర్తి. ఈరోజు మనం గాలిలో విమానంలో ప్రయాణిస్తున్నామంటే మొట్టమొదటిసారిగా దానికి పునాదులు వేసింది అబ్బాస్ ఇబ్నే ఫిర్నాస్ అనే ఒక ముస్లిం శాస్త్రవేత్త. అతను చేసిన ఏరోడైనమిక్స్ మరియు విమానానికి సంబంధించినటువంటి పరిశోధనలు చాలా మంది శాస్త్రవేత్తలకు స్ఫూర్తిగా నిలిచాయి. ఇక 8వ వ్యక్తి అల్ బతనీ. ట్రిగోనమెట్రీ మరియు నావిగేషన్ శాస్త్రవేత్త. బతనీ 858 క్రిస్టియన్ ఎరాలో జన్మించాడు. ట్రిగోనమెట్రీని ఖగోళ శాస్త్రానికి అనుసంధానం చేసినటువంటి శాస్త్రవేత్త. సైన్, కోసైన్, టాంజెంట్ ఇలాంటి గణిత సూత్రాలను ప్రవేశపెట్టాడు. నావిగేషన్ కోసం ఖగోళ శాస్త్రాన్ని ఉపయోగించేటటువంటి విధానాన్ని రూపొందించాడు. సూర్యగ్రహణం గురించి, చంద్రగ్రహణం గురించి ఖచ్చితమైనటువంటి స్టాటిస్టిక్స్ ని రూపొందించాడు. అలాగే GPS, నావిగేషన్, స్పేస్ సైన్స్ ఇవన్నీ అల్ బతనీ గణిత సిద్ధాంతాల ఫలితమే. ఇక 9వ వ్యక్తి ఇబ్నే సీనా. ఈయన ఫాదర్ ఆఫ్ మెడిసిన్. ఆధునిక వైద్య శాస్త్రాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప శాస్త్రవేత్త. ఇబ్నే సీనా 980 క్రిస్టియన్ ఎరాలో జన్మించాడు. ఈయన రచించినటువంటి ద కెనాన్ ఆఫ్ మెడిసిన్ అనే గ్రంథం యూరోపియన్ మెడికల్ స్కూళ్లలో 600 సంవత్సరాలకు పైగా ఉపయోగించారు. ఈ గ్రంథంలో రోగాల స్వరూపం, రోగాల వ్యాప్తి వంటి చికిత్సల గురించి చాలా స్పష్టంగా వివరించాడు. మానసిక ఆరోగ్యం, గుండెకు సంబంధించినటువంటి వ్యాధులు, నాడీ వ్యవస్థ, వీటిపై ఇబ్నే సీనా అనేటటువంటి శాస్త్రవేత్త చాలా విప్లవాత్మకమైనటువంటి పరిశోధనలు చేశాడు. క్లినికల్ ట్రయల్స్ అనే ఒక విధానాన్ని ప్రవేశపెట్టి మందుల పనితీరు ఎలా ఉందో తెలుసుకోవడం కోసం ఒక శాస్త్రీయ విధానాన్ని అభివృద్ధి చేశాడు. 1000కి పైగా మందులను వర్గీకరించే ఫార్మాపాలజీకి మార్గదర్శకం ఇచ్చాడు. ఇక 10వ వ్యక్తి ఇబ్నే ఖల్దూన్. ఆధునిక చరిత్ర మరియు సామాజిక శాస్త్ర మార్గదర్శకుడు. సామాజిక శాస్త్రం, చారిత్రక విశ్లేషణకు పునాదులు వేసినటువంటి శాస్త్రవేత్త అయిన ఈయన 1332 క్రిస్టియన్ ఎరాలో జన్మించాడు. సోషియాలజీ, ఆర్థిక శాస్త్రం, ఎకనామిక్స్ మరియు హిస్టోగ్రఫీ మీద చాలా విప్లవాత్మకమైనటువంటి పరిశోధనలు చేశాడు. ఈయన ముఖద్దిమ అనేటటువంటి గ్రంథాన్ని రాశాడు. అది ఆధునిక చరిత్ర పరిశోధనలకు చాలా ఉపయోగపడింది. ఈ గ్రంథంలో సోషియాలజీ, ఎకనామిక్స్ మరియు పొలిటికల్ సైన్స్ గురించి చాలా విప్లవాత్మకమైన విషయాలను వివరించాడు. ఆధునిక రాజకీయ వ్యవస్థ గురించి కూడా చాలా అద్భుతంగా వివరించాడు. ఆర్థిక వ్యవస్థలో కార్మిక విభజన, డిమాండ్ అండ్ సప్లై అనే సిద్ధాంతాన్ని గురించి చాలా గొప్పగా వివరించాడు. రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ సివిలైజేషన్ అనే ఒక సిద్ధాంతాన్ని రూపొందించి సమాజాలు ఎలా అభివృద్ధి చెందుతాయో వివరించాడు. కార్ల్ మార్క్స్, ఆడమ్ స్మిత్ వంటి ప్రముఖ ఆర్థికవేత్తలు ఈయన యొక్క సిద్ధాంతాలను ప్రేరణకు తీసుకున్నారు. ఈ శాస్త్రవేత్తలందరూ ఇంత కృషి చేయడానికి, వారికి ఆ ఆలోచనలు రావడానికి కారణం ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 1000కి పైగా సైంటిఫిక్ ఆయతులను అవతరింపజేయడమే. 1400 సంవత్సరాల ముందే ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేశాడు. సైన్స్ గురించి, ఎకనామిక్స్ గురించి, సోషియాలజీ గురించి, మెడికల్ సైన్స్ గురించి ఇలా ఎన్నో విషయాలను
దైవం సూచనలుగా ఖురాన్లో తెలియజేశాడు. ఖురాన్లో అల్లా తెలియజేసిన ఆ సూచనలను ఆధారంగా వీళ్ళందరూ కూడా ఇంత పెద్ద పెద్ద విషయాలపై కృషి చేసి గొప్ప సైంటిస్టులుగా ఎదిగారు. ఈ విధంగా ఇస్లామిక్ స్వర్ణయుగంగా పిలువబడే 8వ శతాబ్దం నుండి 14వ శతాబ్దం వరకు ముస్లిం పండితులు, ముస్లిం ఉలమాలు పురాతన నాగరికతల జ్ఞానాన్ని సంరక్షించడమే కాకుండా వాటిని ప్రజలకు తెలియజేశారు మరియు ఎన్నో కొత్త కొత్త విషయాలను ఆవిష్కరించారు. వారి ఆవిష్కరణలు అనేక ఆధునిక శాస్త్రీయ పురోగతులకు పునాదులు కూడా వేశాయి. ఇలాంటి ఎంతోమంది ముస్లిం శాస్త్రవేత్తలు ఉన్నారు, కానీ వారి యొక్క చరిత్రను మరుగుపరచడం జరిగింది. అలాంటి గొప్ప గొప్ప ముస్లిం సైంటిస్టుల గురించి రాబోయే రోజుల్లో కూడా మనం తెలుసుకుందాం. కాబట్టి మా ఛానల్ని ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అద్భుతమైనటువంటి ఇన్ఫర్మేషన్తో కూడినటువంటి వీడియోలను రోజు చూస్తూ ఉండండి, ఇతరులకు కూడా షేర్ చేయండి. జై హింద్. మీ అందరికీ ఒక గొప్ప శుభవార్త. షిఫా తలిబినా ఉమ్రా లక్కీ డ్రా ద్వారా ఇద్దరికి ఫ్రీగా ఉమ్రా చేయించడం జరుగుతుంది. ఈ గొప్ప అవకాశాన్ని వినియోగించుకోవాలంటే తక్షణమే మీరు చేయాల్సినటువంటి పని ఏమిటంటే కేవలం 1 kg షిఫా తల్బినాని ఆర్డర్ చేసి మీ పేరు మరియు మీ ఫోన్ నెంబర్తో పాటు తల్బినా ఆర్డర్ చేసిన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయాలి. ఈ ఉమ్రా ఆఫర్ అనేది 14 జూలై సోమవారం 2025 నుండి 45 రోజుల వరకు, అంటే ఆగస్టు 27 బుధవారం 2025 రాత్రి 8 గంటల వరకు ఉంటుంది. ఆ మరుసటి రోజు అనగా 28 ఆగస్టు 2025 గురువారం సాయంత్రం 5 గంటలకు లైవ్లో డ్రా తీయడం జరుగుతుంది. అయితే ఈ ఫ్రీ ఉమ్రా లక్కీ డ్రా అనేది ఎలాంటి పక్షపాతం, ఎలాంటి మోసం లేకుండా తల్బినాకున్న వారి పేరు, ఫోన్ నెంబర్ ఒక చీటీలో రాసి 46వ రోజు అనగా 28 ఆగస్టు 2025 గురువారం సాయంత్రం 5 గంటలకు మీ అందరి ముందు నా యూట్యూబ్లో లైవ్గా ఫ్రీ ఉమ్రా లక్కీ డ్రా తీయడం జరుగుతుంది. ఇదంతా లైవ్లో మీ ముందే జరుగుతుంది. ఆ తర్వాత లైవ్లోనే మీ అందరి ముందే ఆ ఇద్దరు అదృష్టవంతుల యొక్క పేర్లు ప్రకటించడం జరుగుతుంది. మరి ఆలస్యం ఎందుకు? ఆ అదృష్టవంతులు మీరే కావచ్చు కదా. దైవ ప్రవక్త వారు తెలియజేశారు, తల్బినా హృదయానికి మంచి చేస్తుంది, రోగి యొక్క బాధ ఆందోళనను దూరం చేస్తుంది. సహీ బుఖారీ హదీస్ నంబర్ 5325. మరి ఆలస్యం ఎందుకు? ఇప్పుడే ఇక్కడ కనిపిస్తున్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి 1 kg తల్బినాని ఆర్డర్ చేసి మీ పూర్తి వివరాలను ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బినా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది, మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు? వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.